పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల నుండి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తతో పరీక్ష కేంద్రాలకు చేరవేశామని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నామని, అనంతరం పేపర్లను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేసి జాగ్రత్త భద్రపరచడంలో సహకరిస్తున్నామని అన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో, పెద్దపల్లిలో, తర్వాత మంచిర్యాలలో కలిపి 41 సెంటర్స్ ఉన్నాయి మాకు. ఆ 41 సెంటర్స్ గాను DGPS గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే చేయాలనో బందోబస్తు ప్రకారంగా మేము దానికన్నా కొద్దిగా ఎక్కువనే ముందు చూసుకున్నాము. ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా డెఫినెట్గా ఒక SI ర్యాంక్ ఆఫీసర్ అండ్ 4 కానిస్టేబుల్స్ అండ్ మినిమం 1 లేడీ హోంగార్డ్ అండ్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అండ్ లేడీ కటర్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో వస్తాము. అన్ని ఎస్కార్ట్తో పాటు రూట్ మొబైల్స్ అన్నీ స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ అన్నిటికీ చేరవేయడం జరిగింది. తర్వాత లోపల ఇప్పుడు ఈ సెంటర్స్లో కూడా క్యాండిడేట్స్ని స్క్రీన్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించి ఏదైనా మొబైల్స్ అవన్నీ పెట్టుకుంటే బయటనే మొత్తము డిపాజిట్ చేసి చేయడం జరిగింది. అలాగే లోపల బయోమెట్రిక్ తర్వాత పట్టణ సంబంధించి ఇది మాత్రం తక్కువ నడుస్తుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. సో కమింగ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆల్సో పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కు ఎస్కార్ట్తో పాటు ఆర్మర్డ్ ఎస్కార్ట్ ఉంది. ఆర్మర్డ్ ఎస్కార్ట్ వెళ్తాయి. ఆర్మర్డ్ ఎస్కార్ట్ దగ్గర నుంచి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఆర్మర్డ్ ఎస్కార్ట్తో పాటు హైదరాబాద్కి చేరవేయడం జరిగింది. సో ఫార్ ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన నుండి గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న యువకుడు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి. ఎప్పటికప్పుడు కొత్త రకంగా ఆలోచిస్తూ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా పనులు చేస్తున్నారని, సీసీ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించే విధంగా కల్వర్ట్ వేపిస్తున్నారని, మరో గ్రామంలో నిర్మించిన నలాల వద్ద పరిశుద్ధం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తానని తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం. అవినీతి పేరుకుపోయింది. ప్రజలకు న్యాయం జరగడం లేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో ప్రైమ్ హోటల్లో జిల్లా మండల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం నూతనంగా కమిటీలో చేరిన కార్యకర్తలకు సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ 2005 సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని, మా వంతుగా స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేస్తామని అన్నారు. చట్టం ద్వారా నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సమాచారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని నీ సమస్య పరిష్కారం నువ్వు పెట్టాలి కనీస అవగాహన కింద. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు సార్ నారాయణ సార్ కూడా ఇట్లా చాలా మంది కూడా కొంత అవగాహన లోపం ఇంకోటి రకంగా ఒప్పించడానికి పనిచేస్తుంది. మనకు సమాచారం వచ్చిన తర్వాత మనం ఆ చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు. అంటే రకరకాలుగా ఆ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి. అయితే ఒంటరి మన యాక్టివిస్టులను కృష్ణా జిల్లాలో మిత్రుడు గుంటూరు నేర్పుగా వికలాంగుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం చంపేసినాడు. ఉత్తరప్రదేశ్ అంటే అట్లనే మనం భయపడి ముందుకు పోకూడదా?
ఒక వేదిక సంస్థలో పనిచేస్తూ సంఘటితంగా పనిచేయడం అనేది చాలా అవసరం. ఓకేనా? Mr. V. Sudhakar Yadav, he has been appointed as the Vice President for the Nandal district. వీడియోస్ స్పేస్ తక్కువ ఫొటోస్ అన్నీ పంపిస్తాను. మిగతా అన్నీ తీసినాము, ఫోటో తీసుకున్నా అన్నీ వీడియోస్ అన్నీ తీసినాము. మీకు అన్నీ ఇది పంపిస్తాను, ఒక్కటే స్పేస్. అన్నీ పంపిస్తాను. అవును, కాడ సంది ప్రెస్ మీట్ ఉండే. Youth Anusha, he has been appointed as the Youth Wing Women Joint Secretary for Kannur district. చెప్పింది జరిగింది గతంలో 94 ప్రాంతంలో. ఆ పని ఎంకేఎస్ఎస్ అనే సంస్థ, ఇలాంటి ఒక సంస్థ, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే సంస్థ, దేశంలో ప్రజల యజమానులు వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చిన ఈ రాజకీయ నాయకులు లేదా వ్యవస్థలు, ఏ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మనం ఎంఆర్ఓసి పోయినా బయట మనము దాదాపుగా 10-20 లేదా గంటల నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ నా పేరు. ప్రజలకు ఆర్టీఐ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించినాం మేము. ఈ అవినీతి ఎక్కువైపోతున్నందుకు ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు. దానికోసం ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి, ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి, మనము ఏ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు ఇది అరేంజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది, కానీ ప్రభుత్వం చేయడం లేదు. ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అనేది ఉండాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మార్చి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు. వైసీపీ నాయకులు ఎవరు అధైర్యపడకూడదని అందరికీ తోడుగా ఉంటానని చెప్పారు. గెలిచిన టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు. పోలీసులు ఒకవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాటసాని కోరారు. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాణ్యం నియోజకవర్గంలోనే రాంభూపాల్ రెడ్డి ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినాడు. రాసేవాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. మేము నష్టపోయినది ఎక్కడ? మా ముఖ్యమంత్రి మా మాటిని, అధికారులు మా మాట వినింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పిన, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడు వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు. కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడనేది. కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది మాకు.
మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనేమో ఇంకొకటైతే బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవన్నీ ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇళ్ళలో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరికి ఓటేసినామంటే వైపం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మేము మా చేతులారుగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే. మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్. టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం. అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్. మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం, మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం. కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది. మీకు మందు ఇచ్చేస్తాము, నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అదొకటి ముందు. ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది. మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనం ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది దీంట్లో ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరో అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు 1,500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏ సభ్యుడికి రాని మెజార్టీ రఘురామరెడ్డికి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి అందరికీ తీపి కబురు అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలేరు తన సొంత ఇళ్లని ప్రజలు ఇచ్చిన పదవితో వారి కోరికలు అన్ని తీరుస్తానని ఆయన అన్నారు. మీ సీనన్న అండగా ఉంటాడు అనేది మీ మనసులో ఉంచుకొని ఇబ్బందికి మీ కష్టాలు మీరు గొంతెమ్మ కోరికలు కూడా ఏమీ కోరల. ప్రతి పేదవాడికి ఏదైతే శాఖ వారు దాన్ని కూడా ఒక్కసారి చూసి దాంట్లో పెట్టి ఆ జంగిల్ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని ఆదేశిస్తున్నాను. చివరగా ఒక్కటి చెప్పేది, మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీ నెంబర్ కూడా వేసి అన్న ఫోన్ నెంబరు ఏమీ లేవు. ఇప్పుడు ఆనాడు ఎన్నికల సభలో అసెంబ్లీ మీటింగ్కి నేను వచ్చినప్పుడు ఏవైతే మీకు వాగ్దానాలు చేశానో ఆనాడు వ్యాన్ మీద ఉండి మీరు అడిగిన కోరికలు, ఈ రాజు చెప్పిన కోరికలే కాకుండా చెప్పని కోరికలు కూడా కొన్ని మీరు అడిగారు. వాటన్నిటినీ చేస్తామాటుగా ఇల్లు ఇస్తాము. సొంత ఇల్లు అయిన పాలేరు నియోజకవర్గంలో ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలలో ఏ మారుమూల గూడానికి కానీ తండాకి కానీ వెళితే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కావలసినన్ని అర్హులైన వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఇస్తాం. పాలేరు నియోజకవర్గంలో మట్టుకు 3 సంవత్సరాల్లో ఇవ్వటం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు రేషన్ కార్డులు ఇందాక వైస్ ఎంపీపీ గారు చెప్పినట్లు
రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం ఉన్నమాట వాస్తవం. 1-2 రోజుల్లోనే కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్లో రేషన్ కార్డుల గురించి, ఆసరా పెన్షన్ల గురించి కూడా మీకు తీపి కబురు అతి కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళకి శుభవార్త తెలియజేయటమే కాకుండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే కరెంటు ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కరెంటు ఇంకా కొద్ది మందికి రాలేదు అని అన్నారు. ఎండిఓ గారు ఇక్కడే ఉండుంటాడు. ఎండిఓ గారు ఆఫీసులో అర్హులైన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. తప్పక వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా ఫ్రీగా వచ్చే విధంగా ఆ లిస్టులో మీ పేరు కూడా ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ ఎన్నికల్లో చెప్పాను, నాగార్జున సాగర్ భూములు కొన్ని ఉన్నాయి. ఆ భూములు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం పట్టాలుగా ఇప్పించడానికి కోరారు. ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన 2 పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి 1-2 రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు. సిసి రోడ్లు, కొత్తగా ఏర్పడిన కాలనీకి సిసి రోడ్లు, కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఏ రోజు మినిట్స్ ఆ రోజు ఏ గ్రామాన్ని ఆ గ్రామంలో రాఘవతో టిక్ పెట్టించుకొని ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. ఈ వేదిక మీద చెప్పేదే ఆర్డరు, వేరే ఆర్డర్ మళ్ళీ రాదు. ఈ ఆర్డర్తో ఇంప్లిమెంట్ జరగాలి, లేకుంటే అధికారులే బాధ్యులు అవుతారు. మళ్ళీ రిపీట్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ వాటితో పాటు రోడ్లన్నీ రాబోయే 1 సంవత్సరం లోపే డ్రైన్లతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నంద్యాల జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. ఈరోజు కల్లూరు మండలంలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి తన నివాసంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలతో సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన టీడీపీ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో 6 నెలల్లో ప్రజల పక్షాన నిలబడి హామీలు అమలు అయ్యే విధంగా పోరాటాలు చేసేందుకు సిద్ధం అవ్వాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. వేరుశనకాయలు ఎంత కొంటడం? మనం 70 కేజీలు 100 కేజీలు ఎంత కొంటున్నాము? దానికి ఈక్వల్గా ఎంత ఆయిల్ వస్తుంది? దాని రేట్ ఏందని ఒకసారి చూస్తే ఎవడైనా తెలివిండేవాడు ఎవడు మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రైతులకు ఆ డబ్బులు ఇవ్వాలా, మొత్తం అది ఎంత మటుకు ఇస్తారో అది కూడా తెలిసిపోతుంది కదా. మనం రేపు అంతా కూడా ఒక నెలన్నర ఉంటే రేట్లన్నీ తగ్గిస్తామని చెప్పినారు. అవన్నీ రేట్లు తగ్గిలా మన కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినారు కదా. కరెంటు బిల్లులు తగ్గియాల్సిన అవసరం ఉంది. పెంచమని చెప్పినారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పెంచిన తర్వాత ఇంకా అంటే డిస్కౌంట్ నిలవడానికి జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ ప్లేస్లు పెడితే ఇంకా నువ్వు తగ్గియాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వసూలు చేసినప్పుడు నువ్వు తగ్గాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరూ కూడా కార్యకర్తలు మీరు అందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం అందరం కూడా ఒక్కటేసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇసుక ఫ్రీ నీకు ఒక్కని కాదని నీకు ఎట్లా ఊరికి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఓన్లీ పేద ప్రజలు కట్టే ఇంటికి తప్ప ఎవరికి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఉచితంగా తీసుకోవడానికి. ఏమైనా డంపులో పెడితే ఎట్లా ఎక్కడ వాడు ఇవన్నీ నీకు ట్రాక్టర్ భారీగానే ఇవ్వ చెప్పు. ఇవన్నీ మాటలు చెప్పడానికి పనికి వస్తాయి. ఇవన్నీ ఎట్లా మనం నష్టపోయినాం ప్రతి ఒక్క దాని గురించి ఇంకా మాట్లాడలేదు. ఫ్యాక్షన్లో భయపడి ఇంట్లో నుంచి పోలీసులు బయటికి రానియకుండా పెట్టిన 2 సంవత్సరాలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండానే అలా 2004లో ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర మాది కాబట్టి మీరందరూ కూడా అప్పుడు కంటే ఫ్యాక్షన్ల కోసమే ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ కూడా లేదు కాబట్టి అటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు.
ఖచ్చితంగా నేను అందరూ కూడా మీ వెంట ఉంటానని ఖచ్చితంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు నేను ఏ విధంగా నేను మీకు భరోసా ఇస్తున్నానో మేము కూడా నీ వెంట అదే విధంగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఓకే అంటే మాత్రం ఒకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నేను మిమ్మల్ని అందరూ కూడా మన కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. మనలో మన భేదాలు అది వదిలిపెట్టేసేయండి. కానీ ఒకటి మాత్రం, ఇప్పుడైతే మన కోసం ఎవరైనా గట్టిగా నిలవనారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు మాత్రం ఇంకా పొరపాటున మాత్రం ఇంకా మళ్ళా రాబోయే కాలంలో మనం ఎంత అధికారంలో ఉన్నా ఇంకొకరైనా మాత్రం ఇప్పుడు తప్పంగా ఇప్పుడు ఎవరైతే కష్టకాలంలో మన అమ్మడి ఉండనో ఆ నాయకులను తప్ప ఒక నాయకుల గురించి మనం ఆలోచన చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన అమ్మడి ఎవరెవరు ఉన్నారో ఆ కార్యకర్తలే మనకు నిజమైన నాయకులు. మనం అందరం కూడా ఎవరైతే మన కష్టకాలంలో మనం వెంట ఉండి నడిచినారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇదేదో తెలుగుదేశం నాయకులు చెప్పడం జరిగింది అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమం. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సి, అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మన దురదృష్టం ఏమంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ఐప్యాకలు సగం మన పార్టీని ముంచింది వాళ్ళే, అది మాత్రం 100% కరెక్ట్. మనం మొదటి నుంచి కూడా నేను ఐప్యాకలను వాళ్ళని మొదటి నుంచి ఎవరైనా వాళ్ళు వచ్చి మాకు సలహాలు ఇచ్చేవారనైనా నీ వయస్సు అంతా నా రాజకీయ వయస్సు నీ వయస్సు లేదు, నువ్వేంది నాకు మీరు ఇచ్చే సలహాలు వదిలిపెట్టేసేయండి, మిమ్మల్ని చూస్తాం పోండి మీ సలహా. కాటసాన్ సార్ నాడు మా బ్రాండ్ ఎదురా భూపాలరెడ్డి బ్రాండ్ కాటసాన్ బ్రాండ్ మాకు ఎప్పుడు వేరే సంబంధం లేదు, మాకు ఆ కుటుంబం మొత్తం మేము ఇంటి మనుషులు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడే వెల్లం ఐశ్వర్రెడ్డి అన్న గారు ఇంకా మాట్లాడిన పెద్దల మన నాయకుడి మీద అభిమానము, జగనన్న మీద అభిమానమే కనపడింది, ఎక్కడ కూడా కనపడలేదు వ్యతిరేకత అనేది. కానీ సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది ప్రజల్లో. అంటే నాకు తెలిసిన ఒక నానుడి ఏమిటంటే పాస్బుక్ల మీద జగన్ గారి బొమ్మ వేశారని, అది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారు. అంటే ఇంకా ఉండొచ్చు కారణాలు, నేను అడిగిన వాటిలో కొన్ని కారణాల్లో ఇదొక కారణము. ఇట్లా చాలా. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జన సంగ్రహం. లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కరీంనగర్కు వచ్చారు. భారీగా తరలి వచ్చిన జనం లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తక్ హైమద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి మా పిలుపుపై వచ్చిన మునావర్ జమా వారికి కృతజ్ఞతలు తెలియజేశామని అన్నారు. 40,000 నుండి 50,000 వరకు తరలి వచ్చిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారందరికీ అభినందనలు. లక్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ ముస్తక్ హైమద్ మాట్లాడుతూ, ప్రతి పేద విద్యార్థులకు కరీంనగర్లో ఉన్న అన్ని పాఠశాలలో 2 చొప్పున ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని వారు కోరారు. లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపుగా 50 మంది వరకు పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. से मिलने में दिखाए हैं, काश ये जोश। हाँ, मैं आ रहा हूँ, सब लोग के पास आ रहा हूँ. कोई हजरत आकर कह रहे हैं बूढ़े लोग भी हैं, तो एक साथ बूढ़े होने के लिए वक्त लगता ना, तो बूढ़ों तक पहुंचने भी वक्त लगेगा. जी आप लोग से बहुत अदबन गुजारिश करता हूं. मैं हिंदुस्तान के गालिबन 25 स्टेट्स मेरा जाना हुआ है और 2000 डेफिनेटली गिव यू 2 or 3 words सर विद इन 5 minutes में यहाँ पर. आज की शाम जिसमें जो इवेंट इंस्पायर इंडिया's बिगेस्ट मोटिवेशनल इवेंट बाय मुनावर जमा, जिसने आप सब ने मिलकर इसको ऑलरेडी सर नहीं होने से पहले ही सक्सेस कर दिया है. अभी तो ठहरो, सर नहीं है, मेरी बात तो सुन लो. भी आए थे, किसी को 95% आए तो जश्न हुआ था मोहल्ले में. वैसे तमाम बंदों को अगर मैं स्टेज पर बुला लूं, करीमनगर के नौजवान लड़के नौजवान लड़कियों को 2019 में जो 2018 में 10th पास किए थे, ये जो कोरोना में किए ये तो फितरे में हुए सब लोग. जो 10th 11th 12th जो पास हो गए वो तो ऐसे फितरे में निकल गई, लेकिन जो 2018 में पढ़ाई करके 10th में और आज ग्रेजुएट और पोस्ट ग्रेजुएट है,
तो 5 साल पहले जो किताबों में उन्होंने पढ़कर 95% मार्क्स ले आए, वो सवाल अगर मैं अभी पूछता हूं, क्या वो जवाब दे सकते हैं? आंसर मी प्लीज। क्या जवाब दे सकते हैं? जो 5 साल पहले आपने तालीम हासिल की थी, इंपॉर्टेंट क्वेश्चंस भी अगर मैं पूछ लूं, 90% लोग वो जवाब नहीं दे सकते। जो आपने इम्तिहान में लिखा वही क्वेश्चन पेपर आपके घर आज मैं ले आता हूं, वही क्वेश्चंस मैं आपसे पूछता हूं। यू गेट आंसरलेस टू ऑल दोस क्वेश्चंस यू आंसर्ड इन द पास्ट। माजी में आपने जवाब दिए थे, 95% ले आए थे, आज जवाब नहीं है। एक गरीब, एक यतीम जो मदरसे में तालीम हासिल किया था, 5 साल पहले हाफिज बना था, आज कुरान का कोई भी पन्ना पूछता हूं, उसकी जुबान पे तर है, वो जवाब देने लगता है। एक गरीब खाने को खाना नहीं होता है, कोई बिहार कोई झारखंड का बंदा है, ये किताबें पढ़ता है, 5 साल के बाद पूछे तो 10 घंटे बयान करता है उस एक हदीस पर। ये है असल तालीम। They have getting to the depth of the subject। ये हम लोग जो पढ़ रहे हो ना, ये एजुकेशन नहीं कहते भाई इसको, हम लोग डेप्थ में नहीं जा रहे हैं। एजुकेशन उसे कहते हैं जो एक दफा आपने पढ़ लिया तो मौत तक आपने याद रखना है, आखिरी सांस तक वो चीजें आपके सीने में दफन होना है। जैसे आज उलमा हजरत के सीने में कुरान है माशाअल्लाह, आखिरी दम तक वो कुरान होती है। आप पूछ ले उनको तो वो फटाफट बोलने लगते हैं। ये जज्बे के साथ में उनको पढ़ाया जाता है और ये जज्बे से वो लोग पढ़ते हैं और वो जज्बे से वो डेप्थ में जाते हैं। तो जो गुजर गए सो गुजर गए, लेकिन अब जो 7th में पढ़ रहे हैं, अब जो 8th में पढ़ रहे हैं, अब जो 10th में पढ़ रहे हैं, उनके लिए मेरा मैसेज है, अब तक जो आपने पढ़ाई की है वो पढ़ाई गलत तरीका था। हिंदुस्तान का जो एजुकेशन सिस्टम है, ये नौकरी हासिल करने के लिए पढ़ाया जाता है। एजुकेशन फकत नौकरी के लिए नहीं होना चाहिए। ये नौकरी, ये अल्लाह जिम्मेदारी पहले से ले रखा है। ये रिस्क देने वाली जात, ये प्राइम मिनिस्टर। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.